హనుమంతుడు వానర రూపంలో ఎందుకు వస్తాడు? భక్తుడిని పరీక్షించిన ఆంజనేయ స్వామి అద్భుత కథ. ఒకసారి ఊహించుకోండి, ఒక చిన్న దేవాలయం చుట్టూ ఎవరూ లేరు. గుడిలో దీపం వెలుగుతోంది. హనుమంతుడి విగ్రహం ముందు ఒక భక్తుడు కూర్చుని రామనామం జపిస్తున్నాడు. అంతలో దేవాలయం బయట నుంచి ఒక వానరం నెమ్మదిగా లోపలికి వచ్చింది. అది సాధారణంగా కనిపించే కోతిలాగే ఉంది. కానీ ఆ రోజు అది చేసిన పని మాత్రం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అది దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళింది. కొద్దిసేపు అక్కడే కూర్చుంది. ఆ తర్వాత తల వంచింది. అక్కడున్న భక్తుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అతని మనస్సులో ఒక్కటే ఆలోచన వచ్చింది. ఇది నిజంగా వానరం మాత్రమేనా, లేదా నా ఆంజనేయ స్వామే నా దగ్గరకు వచ్చాడా? ఇదే ఈ రోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన కథ. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి మనందరికీ తెలుసు. శ్రీరాముడిపై అపారమైన భక్తి, అసాధారణమైన శక్తి, అంతులేని ధైర్యం. అని హనుమంతుడి గొప్పతనం కేవలం ఆయన శక్తిలో లేదు, ఆయన గొప్పతనం ఆయన భక్తిలో ఉంది. హనుమంతుడికి తన శక్తి తెలుసు, కానీ ఆ శక్తిని తన కోసం ఎప్పుడూ ఉపయోగించలేదు. రాముడి కోసం మాత్రమే ఉపయోగించాడు. అందుకే హనుమంతుడిని కేవలం ఒక దేవుడిగా మాత్రమే కాకుండా భక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు. ఒకసారి ఒక గ్రామంలో రాముడికి హనుమంతుడికి పరమ భక్తుడైన ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని దగ్గర పెద్దగా డబ్బు లేదు, ఆస్తి లేదు, కుటుంబం కూడా లేదు. కానీ అతని దగ్గర ఒక్కటి మాత్రం ఉంది. అది రాముడిపై నమ్మకం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే శ్రీరామ జయం పలికేవాడు. ఆ తర్వాత తను చిన్న గుడికి వెళ్లి హనుమంతుడికి పూజ చేసేవాడు. అతను ప్రతిరోజు ఒకే మాట చెప్పేవాడు, స్వామి, నాకు ఏమీ వద్దు, నా చివరి శ్వాస వరకు నీ భక్తి మాత్రం తగ్గకుండా చూడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద వర్షం వచ్చింది. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. వాగులు పొంగిపోయాయి. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. ఆ రోజు కూడా ఆ భక్తుడు తన పూజను మాత్రం ఆపలేదు. వర్షాన్ని పట్టించుకోకుండా తన చిన్న సంచిలో పూలు తీసుకుని గుడి వైపు బయలుదేరాడు. కానీ గుడికి వెళ్లే దారిలో ఒక పెద్ద వాగు ఉంది. ఆ రోజు వాగు సాధారణంగా లేదు, నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. వృద్ధుడు అక్కడే ఆగిపోయాడు. ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రాణాలకే ప్రమాదం. అతను కళ్ళు మూసుకుని అన్నాడు, రామా, ఈ రోజు నీ దర్శనం లేకుండా ఎలా ఉండాలి? అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అతను అక్కడే కూర్చుని రామనామం జపించడం ప్రారంభించాడు. అప్పుడే అతని వెనుక నుంచి ఒక శబ్దం వినిపించింది, కీచ్ కీచ్. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఒక పెద్ద వానరం అది అతని వైపు చూస్తోంది. వృద్ధుడు దాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. నువ్వు కూడా వర్షం నుంచి తప్పించుకోవడానికి వచ్చావా అని అన్నాడు. కానీ ఆ వానరం అక్కడి నుంచి వెళ్ళలేదు. అది వాగు వైపు చూసింది, తర్వాత వృద్ధుడి వైపు చూసింది, మళ్ళీ వాగు వైపు చూసింది. వృద్ధుడికి ఏమీ అర్థం కాలేదు. అంతలో ఆ వానరం ముందుకు దూకింది. వాగు అంచుకు వెళ్ళింది. అక్కడి నుంచి మరో వైపుకు దూకింది. తర్వాత వెనక్కి తిరిగి వృద్ధుడి వైపు చూసింది. అది ఏదో చెప్పినట్టుగా అనిపించింది వృద్ధుడికి. వృద్ధుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నన్ను నీ వెంట రమ్మంటున్నావా? వానరం మళ్ళీ ముందుకు వెళ్ళింది. వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఆ తర్వాత, రాముడే నిన్ను పంపించి ఉంటే నువ్వే నాకు దారి చూపించాలి అని చెప్పి నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు. వానరం అతని ముందుకు నడిపిస్తోంది. వృద్ధుడు దాని వెనుక నడుస్తున్నాడు. వాగు ఉధృతంగా ఉంది. ఒక చిన్న పొరపాటు జరిగినా అతను నీటిలో కొట్టుకుపోయేవాడు. కానీ ఆశ్చర్యంగా ఆ వానరం అతన్ని ఒక చిన్న దారి వైపు తీసుకెళ్లింది. అక్కడ నీటి ప్రవాహం తక్కువగా ఉంది. వృద్ధుడు సురక్షితంగా అవతలి వైపుకు చేరుకున్నాడు. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ వానరం అక్కడే ఉంది. వృద్ధుడు చేతులు జోడించాడు. నువ్వెవరు? వానరం మాత్రం ఏమీ చేయలేదు. అది నెమ్మదిగా దేవాలయం వైపు వెళ్లడం ప్రారంభించింది. వృద్ధుడు కూడా దాని వెంట వెళ్ళాడు. కొద్దిసేపటికి వారు దేవాలయం దగ్గరకు చేరుకున్నారు. వృద్ధుడు లోపలికి వెళ్లి హనుమంతుడి విగ్రహం ముందు పూలు పెట్టాడు. దీపం వెలిగించాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడు. అంతలో అతని వెనుక ఒక శబ్దం వచ్చింది. అదే వానరం. అది దేవాలయంలోకి వచ్చింది. వృద్ధుడు దాన్ని చూసి, నువ్వు కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావా అని నవ్వాడు. అది నేరుగా హనుమంతుడి విగ్రహం దగ్గరకు వెళ్ళింది. కొద్దిసేపు విగ్రహం వైపు చూస్తూ నిలబడింది. తర్వాత తన తలను నేల వైపు వంచింది. వృద్ధుడు ఆ దృశ్యాన్ని చూసి కదలలేకపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు. అతను చేతులు జోడించి అన్నాడు, స్వామి, నువ్వే వచ్చావా? అప్పుడు వానరం ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయింది. వృద్ధుడు వెంటనే దాని వెనుక పరిగెత్తాడు. కానీ బయటకు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. వానరం కనిపించలేదు. వృద్ధుడు చుట్టూ చూశాడు. ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం కాలేదు. అతను మళ్లీ గుడిలోకి వచ్చాడు. హనుమంతుడి విగ్రహం ముందు కూర్చున్నాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన, నాకు అవసరం ఉన్నప్పుడు నన్ను కాపాడింది ఎవరు? సమాధానం అతని మనసుకే తెలుసు. మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనకు సహాయం చేసిన వ్యక్తి ఎవరో మనకు తెలియకపోవచ్చు. ఒక ప్రమాదం నుంచి
చివరి నిమిషంలో తప్పించుకుంటాం. మనకు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా సహాయం చేస్తాడు. ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకోబడుతున్నప్పుడు మనసులో నుంచి ఒక చిన్న హెచ్చరిక వస్తుంది, ఆ పని చెయ్యకు. మనం ఆ మాట వింటాం, తర్వాత అది మనల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని తెలుస్తుంది. ఇవన్నీ దేవుడి ప్రత్యక్ష అద్భుతాలే అని శాస్త్రీయంగా చెప్పలేం, కానీ భక్తుడి దృష్టిలో అది దేవుడి కృప కావచ్చు. అందుకే ఒక మాట చాలా ప్రసిద్ధి చెందింది, నమ్మకం ఉన్న చోటే దైవం కనిపిస్తుంది. హనుమంతుడి భక్తిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనను నిజమైన మనసుతో పిలిచే భక్తుడికి హనుమంతుడు తప్పకుండా తోడుగా ఉంటాడని భక్తులు నమ్ముతారు. అందుకే చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆంజనేయ అని పిలుస్తారు, భయపడినప్పుడు హనుమాన్ అని అంటారు. ఎందుకంటే హనుమంతుడు కేవలం బలానికి ప్రతీక కాదు, ఆయన ధైర్యానికి ప్రతీక, ఆయన నమ్మకానికి ప్రతీక, ఆయన భక్తికి ప్రతీక. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మన నమ్మకాన్ని కోల్పోకూడదు. హనుమంతుడి కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఇదే. శక్తి ఉన్నవాడే గొప్పవాడు కాదు, తన శక్తిని సరైన సమయంలో సరైన వ్యక్తి కోసం సరైన మార్గంలో ఉపయోగించేవాడే గొప్పవాడు. హనుమంతుడు మనకు నేర్పింది కూడా అదే. ఒకవేళ ఈ కథ వింటున్న సమయంలో మీ జీవితంలో కూడా ఏదైనా కష్టం ఉంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీకు నమ్మకం ఉన్న దేవుడిని గుర్తు చేసుకోండి. హనుమంతుడిని నమ్మేవారు మనసులో ఒక్కసారి శ్రీరామ జయం అని పలకండి. ఎందుకంటే హనుమంతుడికి అత్యంత ప్రియమైన పేరు శ్రీరాముడి పేరు. చివరగా ఒక విషయం, హనుమంతుడు మన ముందుకు వానర రూపంలో వస్తాడా, లేదా మనకు సహాయం చేసే ఒక మనిషి రూపంలో వస్తాడా, లేదా మనకు సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం ఇచ్చే ఆలోచన రూపంలో వస్తాడా, అది మన నమ్మకం. కానీ ఒక నిజం మాత్రం మారదు, నిజమైన భక్తి మనసులో భయాన్ని తగ్గిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు హనుమంతుడిపై భక్తి ఉంటే కామెంట్ లో ఒక్కసారి జై హనుమాన్ అని రాయండి. ఈ కథను హనుమంతుడిని నమ్మే మరో భక్తుడితో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.